వందనాలు. ఈ నెల్లూరు సంఘంకి అందరికీ వందనాలు చెప్తున్నాను. Brother is saying wishes to all Nelluru Church. అందరికీ వినిపిస్తుంది కదా? హలో, అంతగా వినిపిస్తుంది కదా? ఓకే. సో నేను తెలుగు వాడిని కాదు, కానీ నేను కొద్దిగా తెలుగు మాట్లాడతాను. Brother is not Telugu person, but will speak little Telugu. అండ్ 82లో నేను కేరళ నుంచి వైజాగ్ వచ్చాను. సో 40 ఎన్ని సంవత్సరాలు సార్? 43 సంవత్సరాల నుంచి నేను వైజాగ్ ఉన్నాను కాబట్టి కొద్దిగా తెలుగు మాట్లాడతాను. Brother came 1982 to Andhra. From that time he is in Vizag only. That is why he could speak little bit Telugu. So, but I read I speak in my English. I like to share in God's word in English. సహోదరుడు ఇంగ్లీష్లో ఆయన దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. And Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయం. Matthew chapter 4 verse 16. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. Read. యోహాన్ చెరపట్టబడినని యేసు విని గలిలయకు వెళ్ళి నజరేతు విడిచి. Matthew 4:16. 4:16. Matthew 4:16. ఓహో, ఓకే, అలాగే ఉంది. అంటే ఇక్కడ పీపుల్ హూ వర్ ఇన్ ద సిట్టింగ్ ఇన్ ద డార్క్నెస్ సా ఎ గ్రేట్ లైట్. ఆ పర్టికులర్ వర్స్ ఇక్కడ తెలుగులో 12 నుంచి 16 వరకు వచనాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ సహోదరుడు చెప్పేది గలిలయయు జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. సో ఇట్ సేస్ దట్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ డార్క్నెస్ సా ద గ్రేట్ లైట్స్. ఇక్కడ చెప్పబడుతుంది చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. బికాస్ దే వర్ లివింగ్ సిట్టింగ్ ఇన్ దట్ షాడో ఆఫ్ డెత్. ఎందుకంటే వారు మరణ ఛాయలో వారు నివసిస్తున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ సిట్టింగ్ ఇన్ దట్ comfortable place or sitting in that bright and the life which they are enjoying the life. వారు సంతోషిస్తూ వెలుగులో లేరు కానీ మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను వారు కూర్చుండి ఉన్నారని ఇక్కడ చెప్పబడింది. And we know that the shadow of death, there is no joy, there is no happiness, there is nothing we can see outside, no hope. మరణ ఛాయ అనంటే ఎలాంటి అర్థము అనంటే సంతోషం కానీ ఆనందం కానీ ఎటువంటి నిరీక్షణ కానీ లేని పరిస్థితిని మరణ ఛాయ లేదా మరణ ప్రదేశము అనవచ్చు. అండ్ డిస్కరేజ్మెంట్స్, నిరుత్సాహము. అండ్ థింకింగ్ దట్ ఇస్ దర్ ఎనీ హోప్, ఏమైనా నిరీక్షణ ఉందా అని ఆలోచిస్తూ ఉండటము. So that time the people are sitting in that time that the light dawned. ఎవరైతే అలాంటి పరిస్థితిలో ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు వెలుగు ఉదయించెను అని చెప్పి ఇక్కడ రాయబడింది. And so it's the same thing in our life also, the spiritually, that if we are discouraged and there's I think that I have no hope. మన విషయంలో కూడా మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. మనము ఏ నిరీక్షణ లేదు అని అనుకున్నప్పుడు దేవుడు వెలుగును నిరీక్షణను ఇస్తారు. And think that is there any hope in my future?
మనం భవిష్యత్తులో ఏదైనా నిరీక్షణ ఉందని అనుకుంటామా? Is there any that I can do something? Will I have restored my past? నాకు భవిష్యత్తులో నిరీక్షణ ఏమన్నా ఉందా? నా గత కాలంలో ఉన్న దాన్ని బట్టి నేను కోల్పోయిన దాన్ని సంపాదించుకోగలనా? I wasted my life. నా జీవితం వ్యర్థమైపోయింది కదా. And now I have nothing. I just keep. There's nothing. I know I have no hope. నా దగ్గర ఇంకేమీ లేదు, నాకు ఏ నిరీక్షణ లేదు అని అనుకున్నట్లయితే, then the Lord says that to them that light dawn. అప్పుడు ప్రభు చెప్తున్నారు, అటువంటి విధంగా ఆలోచించే వారికి ప్రభు చెప్తున్నాడు, వారికి వెలుగు ఉదయిస్తుంది అని. What is that light? ఏమిటి ఆ వెలుగంటే ఏమిటి? What is the light? వెలుగంటే ఏమిటి? When we have the light, we can see and walk. మనకి వెలుగు ఉన్నప్పుడు మనం చూడగలము, నడవగలము. So when the light comes in our heart, the Lord opened that we can see the way that what God has planned for us. దేవుడు మనకి ఏదైతే నిర్ణయించాడో అది ఆ వెలుగు ఉన్నప్పుడు మాత్రమే మనం చూసి నడవగలము. And that light is that is the life. That is the life from the shadow of death. ఆ వెలుగే మరణ ఛాయలోంచి జీవంలోకి నడిపించే వెలుగు. So Jesus came to save us from the shadow of death to life. కాబట్టి యేసు ప్రభు వారు మరణ ఛాయలో నుంచి జీవంలోనికి నడిపించడానికి ఆయన వచ్చారు. So we were in the shadow of death. అవును, మనము మరణ ఛాయలోను మరణ ప్రదేశంలో ఉన్నవారు. And we don't know what is the life. మనకి తెలియదు జీవం అంటే ఏమిటో. Jesus came to give us the life. యేసు ప్రభు వచ్చారు మనకి జీవం ఇవ్వడానికి. And those who are in shadow of death, ఎవరైతే మరణ ఛాయలో ఉన్నారో, so we can also come to say, Lord, I am in the shadow of death. మనం కూడా చెప్పవచ్చు, ప్రభువా నేను కూడా మరణ ఛాయలో ఉన్నాను అని. And Lord, help me to come into the life. ప్రభువా నాకు సహాయం చేయండి, నేను జీవంలోనికి రావడానికి నాకు సహాయం చేయండి అని మనం అడగవచ్చు. Light is shining. వెలుగు వచ్చిన విధంగా light shines. వెలుగు ఉదయించింది. But we have to open our heart. కానీ మన హృదయాన్ని మనం తెరవాలి. We have to open our heart to let the light to shine in our heart. ఆ వెలుగు మనలో ప్రసరించడానికి మన హృదయాన్ని మనం తెరవాలి. So that suppose the light is outside. ఉదాహరణకి బయట వెలుగు ఉంది. If we close all the windows, మనం ఈ కిటికీలన్నిటిని మూసివేసినట్లయితే, and all the doors, తలుపులు కూడా మూసినట్లయితే, and will the light come in? వెలుగు లోనికి వస్తుందా? Will the light come in? వెలుగు లోనికి వస్తుందా? No, it will not come. అది రాదు కదా. Why? ఎందుకని? Because but there's a bright light there. కానీ బయట ఎంతో వెలుగు ఉంది, very hot, ఎంతో వేడి ఉంది. And but if we close all the windows, కానీ మనం ఈ తలుపులని మూసేసినట్లయితే, that light will not come inside. అప్పుడు ఆ వెలుగు లోపలికి రాదు కదా. The same way we may also like that. అదే విధంగా మన జీవితాల్లో కూడా జరుగుతుంది. We can also close our hearts. మనం కూడా మన హృదయాన్ని మూసివేసి ఉంచవచ్చు. The light shines brightly. వెలుగు చాలా బలంగా వస్తుంది. But we can close our hearts. కానీ మన హృదయాన్ని మనం మూసివేసి ఉంచవచ్చు. And if you close our heart, the light cannot shine in our hearts. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం మూసివేసామో ఆ వెలుగు మన హృదయంలోనికి ప్రసరించదు. But we have to come to God, Lord, open my heart. కానీ మనం ప్రభువు వద్దకు రావచ్చు, ప్రభువా నా హృదయాన్ని తెరువు అని చెప్పవచ్చు. Brothers and sisters, that our heart is closed. సహోదరులారా, మన హృదయము మూసి ఉంచవద్దు. We have to ask the Lord, open our hearts. మనం ప్రభువుని అడగాలి, ప్రభువా నా హృదయాన్ని తెరవాలి. Yes, all of us has come like that. God has opened our hearts. మనం అందరం కూడా ప్రభు దగ్గరికి ఆ విధంగానే వచ్చాము. Once upon a time we were sitting in darkness. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నవారం. And lived in sin. మనం పాపములో ఉన్నవారం. And walked after our own ways. మన యొక్క సొంత మార్గాల్లో నడిచిన వారం. And by God's mercy, it is not yours or mine. It is credit. ఇది మీ యొక్క నా యొక్క గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క దయ వలన మనము ఆయన మార్గంలోకి వచ్చాము. And he has opened our hearts. ఆయన మన యొక్క హృదయాన్ని తెరిచారు. And allowed that light to shine in our hearts. మన హృదయంలో ఆయన వెలుగు ప్రసరించడానికి ఆయన అనుమతించారు. Yeah, it's a God opens one window.
ఒకసారి ఒక తలుపు ఆయన తెరిచారు. Yeah, but there are so many windows are here. కానీ చాలా తలుపులు ఉన్నాయి కదా ఇక్కడ. Yes, but we have to open the Lord does open one door, but we have to open that all the other doors to let the light to come in. మనం ప్రభు ఒక తలుపు తీర్చారు, మనం మిగతా తలుపులు తెరిచి దేవుని యొక్క వెలుగు మన హృదయంలోకి వచ్చులాగా మనం అనుమతించాలి. Yeah, that's why this in Revelation it says he's outside sitting and knocking at the door. అవును, ప్రకటన గ్రంథంలో ఆయన బయట నిల్చుని తలుపు తడుతున్నారని చెప్పబడింది కదా. Yes, God wants us to open all the windows. దేవుడు ప్రతి ఒక్క తలుపును తెరవాలని ఆయన కోరుకుంటున్నారు. So if only one window is open, will there be a brightness in this hall? ఓన్లీ ఒక తలుపు మాత్రమే, కిటికీ మాత్రమే తెరిచినట్లయితే ఈ హాల్ అంతా వెలుగు వస్తుందా? No, రాదు. But if you want to have that bright, shine bright, that's no. If you want to see the entire hall to be light, we have to open all the windows. ఈ హాల్ అంతా వెలుగుతో నిండాలి అని అంటే ప్రతి ఒక్క కిటికీ తలుపులు మనం తెరిస్తే అప్పుడు అది నిండుతుంది. Yeah, because why we have to open the windows? ఎందుకు మనం ఆ తలుపులన్నీ తెరవాలి? Because in Him is the light. ఎందుకనంటే ఆయనలో వెలుగు ఉంది. In Him is the life. ఆయనలో జీవం ఉంది. So that if I want to have this fullness of the light to come in our hearts, మన హృదయంలోనికి పూర్తి స్థాయిలో వెలుగుని మనం అనుమతించకపోయినట్లయితే, because in John 1 verse 4 and 5 says, in Him was the life, and the light was the light from all mankind. యోహాను సువార్త 1:4లో చెప్పబడినట్లుగా ఆయనలో వెలుగుంది, ఆ వెలుగు అందరికీ జీవమై ఉంది అని. When the light comes, the darkness will light overcome the darkness. ఆ వెలుగు లోనికి వచ్చినప్పుడు చీకటిని అది పారద్రోలుతుంది. So the God wants, so that's what it says, that this is a word we can say that when we allow the life of God to in our hearts, మనము దేవుని యొక్క జీవాన్ని మన హృదయంలోనికి అనుమతించినట్లయితే, and that we can overcome all the sins. మనము అన్ని పాపములను కూడా జయించగలం. Why we are still defeated in sin? మనం ఎందుకు ఇంకను పాపం చేత ఓడించబడుతున్నాము? Because we are not let the Lord's life to come in our hearts. ఎందుకంటే మనం దేవుని యొక్క వెలుగుని మన హృదయంలోనికి అనుమతించడం లేదు కాబట్టి. How can we come into the life? ఎందుకు, ఏ విధంగా మనం జీవంలోనికి రాగలము? Yeah, the first step to come into the life we can see it in Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఏ విధంగా మనం జీవంలోనికి రాగలమో రాయబడి ఉంది. Is the first step. మొట్టమొదటి అడుగు. Verse 2. 2వ వచనము. Repent. మారు మనస్సు పొందండి. Repent. మారు మనస్సు పొందండి. Repent, for the kingdom of God is at hand. మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. We can say that repent for that the kingdom of God, because kingdom of God it's a life of Jesus Christ. మారు మనస్సు పొందండి, అది దేవుని యొక్క రాజ్యము దగ్గరగా ఉన్నది. And we can have that life of Jesus Christ, life of God in our hearts. యేసు ప్రభువుని యొక్క జీవము మన హృదయంలోనికి అనుమతించాలి. The first thing what we have to do is repent. మొట్టమొదటిగా చేయవలసింది ఏమిటి అంటే మనం మారు మనస్సు పొందాలి. Yeah, without repentance we cannot enter into His life. మనం పశ్చాత్తాప పడకపోయినట్లయితే మనం ఆయన రాజ్యంలో చేరలేము. Even Jesus also said the same thing in Matthew 4 verse 17, repent, for the kingdom of heaven is at hand. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో చెప్పారు, మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని. So this is like a repentance is like a ABCD. పశ్చాత్తాపము అనేది ఏబిసిడి లాగా ప్రాథమికమైనది. So because it's ABCD, let us not stop it in the initial Christian life. అది ఏబిసిడి అని ప్రాథమికంగా ఉంది కాబట్టి మనం క్రైస్తవ జీవితంలో అక్కడితో మనం ఆగిపోకూడదు. So for example, ఉదాహరణకు in those who are in studying LKG, they learn ABCD. ఎవరైతే ఎల్కేజీ చదువుతారో వాళ్ళు ఏబిసిడి అని చదువుతారు కదా. Then now we have come to most of us come to working. Are we not using that same ABCD? మనం ఇప్పుడు పనిచేసే ప్రదేశాలకు వెళ్తున్నాం కదా,
మనము ఏబిసిడీలు ఉపయోగించట్లేదా? Yeah, we use it. మనం ఉపయోగిస్తున్నాం. So the same way that the repentance is the ABCD of the Christian life. అదే విధంగా మారు మనసు పశ్చాత్తాపము అనేది ప్రాథమికంగా క్రైస్తవ జీవితంలో ఉండాలి. And the same way that even we old, when we growing also, that ABCD, the repentance should continue in our life. మనము పెద్దవారం అయినప్పటికీ ఆ పశ్చాత్తాపము మారు మనసు అనేది అలా జరుగుతూనే ఉండాలి. And if the day we stop repenting, that God will, that means stopping the repenting means we are closing the windows. మనం ఎప్పుడైతే మారు మనసు పశ్చాత్తాపము ఆపివేస్తామో అప్పుడు మనము కిటికీలన్నీ మూసివేసినట్లుగా ఉంటుంది. Then light cannot come inside. అప్పుడు వెలుగు లోనికి రాదు కదా. So the way of that entrance to that Christian life is the repentance. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రవేశించాలి అని అంటే మారు మనసు పశ్చాత్తాపము తప్పనిసరి. Yeah, I want to see that in 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథము, in verse chapter 15. మొదటి సమూయేలు గ్రంథము చాప్టర్ 15. అధ్యాయము 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. There's a king called Saul. అక్కడ ఒక రాజుగారు ఉన్నారు, ఆయన పేరు సౌలు. And he did a very small sin. అతను చాలా చిన్న పాపము You చేశారు. know what was the sin? ఆ పాపం ఏంటి? Then he was told, Samuel told, I will come and you wait for me. After 5 days, I will come and give a sacrifice. సమూయేలు ప్రవక్త గారు ఏం చెప్పారంటే, నువ్వు సౌలు రాజా, నువ్వు 5 రోజులు వేచి ఉండు, 5 రోజుల తర్వాత నేను వచ్చి నీకు నేను చెప్పిన పని చేద్దు కానీ. And he said no. He did not wait for Samuel. కానీ ఆ రాజుగారు ఏం చేశారంటే సమూయేలు ప్రవక్త వచ్చేంత వరకు వేచి ఉండలేదు. He gave sacrifice. ఆయనే ఆ బలిని అర్పించేశారు. And the second sin, ఇంకొక పాపం ఏంటంటే, and God told you kill all the Amalekites. దేవుడు చెప్పారు, సౌలు రాజా నువ్వు అమాలేకీయులందరినీ చంపివేయాలి, నిర్మూలం And చేయాలి. everybody, don't spare anyone. ఒక్కల్ని కూడా ఉంచవద్దు, అందరినీ నిర్మూలం చేయాలని చెప్పారు. But he killed all the soldiers. కానీ ఆయన సైనికుల్ని చంపారు. And he spared the king. He spared the king. ఆయన రాజుని చంపకుండా వదిలేశారు. And spared many that goats. అంతేకాకుండా మంచి మంచి గొర్రెల్ని, కొన్ని పశువుల్ని ఆయన చంపకుండా వదిలేశారు. So he did not obey what Samuel said. ఆయన సమూయేలు చెప్పిన దాన్ని పాటించలేదు. Is it a very great sin? అది గొప్ప పాపమా? Yeah. You know that the sin that David committed. మీకు తెలుసు దావీదు ఏ పాపం చేశారో మీకు తెలుసు. What is the sin? ఏం పాపం అది? He committed adultery. ఆయన వ్యభిచారం చేశాడు. And he killed that Bathsheba's husband. అంతేకాకుండా ఆ వ్యభిచారం చేసిన స్త్రీ యొక్క భర్తని ఆయన చంపేశాడు. And he killed a very terrible sin. అతను చాలా ఘోరమైన పాపం చేశాడు. You see these two people. ఈ ఇద్దరు వ్యక్తులను చూడండి. And the person who Saul did Saul did a very small insignificant sin, but David committed a very serious sin. అక్కడ సౌలు గారు చాలా చిన్న పాపం చేశారు, దావీదు చాలా పెద్ద పాపం, ఘోరమైన పాపం. But David is being called he is the man after my own heart. కానీ దేవుడు దావీదుని ఏమని చెప్పారు అని అంటే, ఇతను నా హృదయానుసారుడు అని దావీదుతో చెప్పారు. But we see that what happened to Saul here. కానీ సౌలుకి ఏం జరిగిందో ఇక్కడ మనం చూడవచ్చు. In 1 Samuel 15 verse 30. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. 30. క్షమించండి, 30వ వచనము. అందుకు సౌలు, నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను గనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా రమ్మని అతన్ని వేడుకొనినందున. So here he says he confessing the sin. ఇక్కడ చెప్పబడుతుంది అతడు పాపాన్ని ఒప్పుకున్నాడు. He said I have sinned. నేను పాపం చేసితిని అని చెప్పాడు. Even why did God punish Saul even he confessed his sin? అతడు పాపాన్ని ఒప్పుకున్నప్పటికీ ఎందుకు దేవుడు అతన్ని శిక్షించాడు? But whereas David also he committed sin, he also confessed his sin,
దావీదు కూడా పాపాన్ని ఒప్పుకున్నాడు, అతను కూడా దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాడు. Why? So we can also come into the same category. మనం కూడా ఈ విధంగానే పాపాన్ని ఒప్పుకోవచ్చు, కానీ ఒకరిలా శిక్షించబడవచ్చు, వేరొకరిలా మనం క్షమాపణ పొందవచ్చు. Yeah, Saul confessed his sin. సౌలు రాజు ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు. So King David also confessed his sin. దావీదు రాజు కూడా పాపాన్ని ఒప్పుకున్నాడు. But God punished Saul. కానీ సౌలు రాజును దేవుడు శిక్షించాడు. The sins which Saul committed was very significant compared to the sin which David committed. సౌలు రాజు చేసిన పాపము దావీదు రాజు చేసిన పాపంతో పోల్చితే అది చాలా చిన్నది. But why? కానీ శిక్షణ పొందాడు. ఎందుకు? Verse 30 it says that I have sinned, but please honor me now before the elders and my people before Israel. ఇక్కడ చెప్పబడుతుంది, సౌలు ఏమంటున్నారంటే, నేను పాపం చేశాను, అయినా నా జనుల పెద్దల ఎదుట ఇశ్రాయేలు ఎదుట నన్ను గణపరచు అని చెప్తున్నారు. Yeah, he said, you honor me. నీవు నన్ను గణపరచు అని సమూయేలుతో చెప్తున్నాడు. I have sinned. నేను పాపం చేశాను, నన్ను గణపరచు. But you honor me. కానీ నన్ను గణపరచు అని అంటున్నాడు. And don't let not these people know about my sin. ఈ ప్రజలకి నా పాపాన్ని తెలియనివ్వద్దు అని చెబుతూ ఉన్నాడు. Let not these people know about my sin. నా పాపాన్ని గురించి ఈ ప్రజలకు తెలియకుండా ఉంచు అని సౌలు సమూయేలుతో చెప్తున్నారు. Honor me. నన్ను గణపరచు అని చెప్తున్నారు. You know what is that status of King David? దావీదు రాజు యొక్క పరిస్థితి ఏంటో మీరు చూసారా? We turn to Psalms 51. 51వ కీర్తన ఒకసారి చూద్దాం. 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. Psalms 51 it says, 51వ కీర్తనలో ఈ విధంగా ఉంది. Verse 4, against you, O only Lord, I have sinned and have done what is evil in your sight. ఇక్కడ 4వ వచనంలో చెప్పబడుతుంది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. And he did not hide his sin. ఆయన యొక్క పాపాన్ని ఆయన కప్పుకోలేదు. He said, let the whole world know that about my sin. ఆయన ఏమన్నానంటే, ప్రజలందరూ నా పాపాన్ని తెలుసుకున్నా పర్వాలేదు, I want to humble myself. నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను. I want to humble myself. నన్ను నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను. I don't want to exalt myself. నన్ను నేను హెచ్చించుకోవాలని అనుకోవడం లేదు. I don't want to get honor from my people. నేను ప్రజల నుంచి ఘనతను కోరుకోవడం లేదు. Yeah, that is the sin. ఆ పాపం విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు అది. Yeah, brothers and sisters, do you want to seek honor from one another? మీరు ఒకరి నుంచి ఒకరు ఘనతను కోరుకుంటున్నారా సహోదరి సహోదరులారా? If you seek the honor from one another, మీరు ఒకరి నుంచి ఒకరు ఘనతను కోరుకున్నట్లయితే, and like Saul wanted to get honor from one another. అప్పుడు మీరు సౌలు రాజు వలె ఉంటారు. సౌలు కూడా తనకు ఘనతను కోరుకున్నాడు. And God will not be with us. అప్పుడు దేవుడు మనతో ఉండడు. In that's a verse it says in John chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. Verse 41, I do not receive glory from men. ఇక్కడ 41వ వచనంలో చెప్పబడింది, నేను మనుష్యుల వలన మహిమను పొందువాడను కాను. Verse 44 says, how can you believe when you receive glory and honor from one another and do not seek the glory from the one and only God? ఇక్కడ 44వ వచనంలో, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? So this is the contrast, the difference between the Saul and David. ఈ యొక్క పరిస్థితే సౌలుకి దావీదుకి మధ్య వ్యత్యాసాన్ని కలిగించింది. Yes, he confessed his sin. Saul confessed his sin. అవును, సౌలు రాజు ఆయన పాపాన్ని ఒప్పుకున్నారు. But he sought the honor of men. కానీ ఆయన ప్రజల యొక్క ఘనతను కోరుకున్నారు. Oh, the brothers and sisters, same thing may happen. We can also come to confess our sin. సహోదరి సహోదరులారా, మనం కూడా అలాగే పాపాన్ని ఒప్పుకోవచ్చు. కానీ but we may
same time we seek that honor of men. అదే సమయంలో మనం మనుషుల యొక్క ఘనతను కూడా మనం కోరుకుంటూ ఉండవచ్చు. That confession the Lord does not accept it. That is not repentance. అటువంటి ఒప్పుకోలును అటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు ఎన్నడూ కూడా అంగీకరించడు. That is not repentance. అది పశ్చాత్తాపమే కాదు. What is true repentance? ఏమిటి నిజమైన పశ్చాత్తాపము అంటే? True repentance does not seek the honor of man. The true repentance keep our face into dust. నిజమైన పశ్చాత్తాపము జనుల నుంచి ఘనతను కోరుకోదు. నిజమైన పశ్చాత్తాపము మన ముఖాల్ని మనం ధూళిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. And Saul confessed his sin, but that is not there is no sorrow produced in his heart. పాపాన్ని సౌలురాజు ఒప్పుకున్నప్పటికీ ఆయన హృదయంలో దాని విషయంలో ఆయన చింత లేదు, బాధ లేదు ఆయనకి. There is no pain in his heart. ఆయన హృదయంలో బాధ లేదు. There is no grievousness in his heart. ఆ విషయంలో ఆయనకి బాధ లేదు. The true repentance brings griefs and sorrow in our hearts. నిజమైన పశ్చాత్తాపము అనేది మన హృదయంలో ఎంతో బాధని తీసుకుని వస్తుంది. And we see that verse in 2 Corinthians. మనం ఒక వచనాన్ని 2 కొరింథీయులకు రాయబడిన పత్రికలో చూద్దాం. Verse 9 and 10. 2 కొరింథీయులు 7, 9 and 10. 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయము 9, 10 వచనములు. మీరు దుఃఖపడితిరని సంతోషించటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారము దుఃఖపడితిరి. So here say you are made sorrowful, but I rejoice. Paul was saying that I am rejoiced because you are sorrowful. మీరు దుఃఖపడితిరని నేను సంతోషించటలేదు కానీ మీరు దుఃఖపడ్డారని మారు మనసు పొందారని సంతోషిస్తున్నానని పౌలు గారు చెప్తున్నారు. So when the person is repenting, there's a joy. ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొందుతారో అప్పుడు సంతోషం వస్తుంది. And see, but for the sorrow according to the will of God produce repentance. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుచేయును. So repentance produce sorrow in our hearts. మారు మనసు పశ్చాత్తాపం అనేది మనలో దుఃఖాన్ని కలుగజేస్తుంది. If there is no sorrowness in our heart, I only just confess our sin, that is not repentance. మనము దుఃఖము పొందకుండా మారు మనసు పొందాము అని అంటే కనుక అది నిజమైన పశ్చాత్తాపం. Lord, I commit my sin. Commit the sin. I come to sin, terrible sin. ప్రభువా నేను ఘోరమైన పాపం చేశాను. Lord, I am not fit. I am not fit to be called as your son. నీ యొక్క కుమారుణ్ణి అని చెప్పుకోవడానికి నేను తగిన వాడిని కాదు ప్రభువా. You know that the prodigal son. మీకు తెలుసు కదా తప్పిపోయిన కుమారుడి గురించి. What did he say? ఏం చెప్పాడు ఆయన? We turn to Luke 15. మనం లూకా సువార్త 15వ అధ్యాయానికి వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. Luke 15 verse 19. లూకా సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. I am no longer worthy to be called your son. Make me as one of your herdmen. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పు. So he is not telling to his father, look, father, honor me. అతడు తన తండ్రి నన్ను ఘనపరచు అని చెప్పడం లేదు. He is Lord, consider me like your servants. అక్కడ నీ కూలివారిలో ఒకరిగా నన్ను ఎంచు అని చెప్తున్నాడు. I am not worthy to be called your son. నేను నీ యొక్క కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుని కాదు అని చెప్తున్నాడు. I wasted my life. నా జీవితాన్ని వ్యర్థపరిచాను. I lived in sin. నేను పాపంలో జీవించాను. I brought dishonor to your name. నేను నీకు నీ పేరు చెడగొట్టాను. And I lived after my own desires and passions. నా యొక్క కోరికలను బట్టి ఆశలను బట్టి నేను జీవించాను. And wasted my entire life. నా జీవితం మొత్తం నేను వ్యర్థం చేశాను. And now when he got sense and he is coming and saying, Lord, Father, I am not worthy to be called as your son. ఎప్పుడైతే తనకు తెలివి వచ్చిందో అప్పుడు నేను నీ కుమారుని అనిపించుకొన తగను అని ఆయన తండ్రి దగ్గరికి వచ్చారు. And that is the repentance. అది నిజమైన పశ్చాత్తాపం. And then what did the father do? అప్పుడు తండ్రి ఏం చేశారు? Then father said, 22 verse 22, father said to the slave, quickly bring out that best robe and put it on him,
అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. When you come with the repentance, God have a warm welcome to us. మనం నిజమైన పశ్చాత్తాపము మారు మనసు పొందినప్పుడు దేవుడు మనల్ని ఎంతో చక్కగా ఆహ్వానిస్తాడు. Or we come to Lord with the Lord, I am not worthy. మనము ప్రభువా నేను యోగ్యుణ్ణి కాదు అని దేవుని దగ్గరికి వస్తున్నాము. Or we come into the presence of the Lord, Lord, I am worthy. లేక అవును నేను యోగ్యుణ్ణి అంటూ దేవుని దగ్గరికి వస్తున్నాను. I did this, I did that, I did this, but what sin? This is only sin I committed. నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఆ మంచి చేశాను, కానీ ఈ చిన్న తప్పే కదా, ఈ చిన్న పాపమే కదా నేను చేశాను అనుకుంటున్నారా? And but he said, కానీ ఆయన ఏం చెప్పారు? I brought dishonor to your name. నేను నీ నామానికి చెడ్డ పేరు తెచ్చాను తండ్రి. In the contrast we see his young elder brother. దీనికి వ్యత్యాసంగా అతని యొక్క పెద్ద కుమారుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. Yeah, that and he was thinking that I am worthy. పెద్ద కుమారుడు అనుకుంటున్నాడు నేను యోగ్యుణ్ణి అని అనుకుంటున్నాడు. Verse 25 onwards. 25వ వచనం నుంచి అక్కడ మనం చూడవచ్చు. 25వ వచనము. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలము నుండి వచ్చు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యములు జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెనెను. అయితే అతడు కోపపడి లోపల వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి బ్రతిమాలుకును. అందుకు అతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేకపిల్లలైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించుతావని చెప్పాను. Here we see it. We see that reaction of the older son. ఇక్కడ మనం పెద్ద కుమారుని యొక్క ప్రతిస్పందన మనం చూస్తూ ఉన్నాం. He got angry. అతడు కోపపడ్డాడు. And he is not willing to come to the father. తండ్రి దగ్గరికి రావడానికి కూడా అతను ఇష్టపడటం లేదు. And he is complaining against his brother. అతని యొక్క సహోదరుడి మీద అతడు ఫిర్యాదులు కలిగి ఉన్నాడు. And he is considered that I am better than your younger brother. నీ చిన్న కుమారుడి కంటే younger son. అతని యొక్క చిన్న కుమారుని కంటే నేనే మంచివాడిని అని అతను అనుకుంటున్నాడు. And he compare himself with his brother and think that I am better. అతని యొక్క సహోదరుడితో పోల్చుకుని నేను మంచివాడిని, నేను యోగ్యుణ్ణి అని అనుకుంటున్నాడు. And what has happened? ఏం జరిగింది అక్కడ? That the younger son was inside the house and older son is outside the house. అక్కడ ఏం జరిగింది? చిన్న కుమారుడు ఇంటి లోపల ఉన్నాడు, పెద్ద కుమారుడు ఇంటి బయటికి వెళ్ళిపోయాడు. Who committed the sin? ఎవరు పాపం చేశారు? Who wasted the money, my father's money? ఎవరు తండ్రి యొక్క ధనాన్ని వ్యర్థం చేశారు? And the younger son. చిన్న కుమారుడే కదా. And who was saved and worked hard and for the own father. తన తండ్రి కోసం కష్టపడి ఎవరు ఆ ధనాన్ని అంతటిని జాగ్రత్తగా చూసింది ఎవరు? Is the older son. అతను పెద్ద కుమారుడు కదా. But కానీ in the end of the story what happened? కథ చివరికి ఏం జరిగింది? The son is outside. Older son is outside, younger son is inside. పెద్ద కుమారుడేమో ఇంటి బయటికి ఉన్నాడు, చిన్న కుమారుడేమో ఇంటి లోపల. And the elder son was saying that I am worthy. పెద్ద కుమారుడు చెప్తున్నాడు నేను యోగ్యుణ్ణి అని. I am worthy to receive all the celebration. You never have given me that killed any of the fat calf. నేను ప్రతి పండుగకి నేను యోగ్యుణ్ణి, నాకు ఏమి మీరు ఇవ్వలేదు తండ్రి అని చెప్పి ఫిర్యాదు కలిగి ఉన్నాడు. You never gave me any ring. ఒక్కసారి కూడా మీరు నాకు ఏమీ ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నారు. And you never conducted a party like this. ఈ విధంగా నాకు ఎప్పుడు పండుగ ఆచరించలేదు అని చెప్తున్నారు. And he got angry with his father and his brother. అతని యొక్క తండ్రి మీద అతని యొక్క సహోదరుడి మీద అతను చాలా కోపగించుకున్నాడు. And here so I am worthy but to receive everything, but you did not give me. నేను అన్నీ పొందడానికి యోగ్యుణ్ణి, కానీ నీవు నాకు ఇవ్వలేదు అని అతను చేదు కలిగి ఉన్నాడు. But the Lord says, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, and he is outside. Elder son is the worthy, the person who says since that worthy is outside, and the person who comes to God, I am not worthy, is inside. ఎవరైతే నేను యోగ్యుణ్ణి అని అనుకున్నాడో అతడు ఇంటికి వెలుపల ఉన్నాడు,
ఎవరైతే నేను యోగ్యుని కాదు అని పశ్చాత్తాపడ్డాడో అతడు లోనికి Brothers and ఉంటాడు. sisters, that this is the same thing that God wants us to come to the place in the church. Lord, I am unworthy. సహోదరి సహోదరులారా, ఇదే విధముగా సంఘములో కూడా ఎవరైతే నేను అయోగ్యుణ్ణి అని అనుకుంటారో వాళ్ళని మాత్రమే దేవుడు లోన ఉంచుతారు. And we can confess the sin, but repentance is the important thing. మనము పాపాన్ని ఒప్పుకోవచ్చు, కానీ పశ్చాత్తాపము మారు మనస్సు అనేది ప్రాముఖ్యత కలిగినవి. In Luke 23, లూకా సువార్త 23వ అధ్యాయము, in Luke 23 verse 39. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనము. Here we see that a criminal who is hanging on the cross. ఇక్కడ మనం చూస్తాము సిలువలో వేలాడదీయబడిన Criminal. ఒక నేరస్తుడిని మనం చూస్తాం. 39. 29వ వచనం. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. 40. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. So, and verse 42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. Here we see that two criminals. ఇక్కడ మనం ఇద్దరు నేరస్తులను చూస్తాం. Both of them did the same sin, committed same sin. ఇద్దరు కూడా ఒకే విధమైన పాపాలని చేశారు. Same sin committed. ఒకే విధమైన పాపాలని చేశారు. But one person got mercy, another person did not receive God mercy. కానీ ఒకరు మాత్రమే దయ పొందారు, వేరే అతను దయ పొందలేదు. Yeah, we may be in the church. మనము అలాగే చర్చిలో ఉండవచ్చు. And we've been in the church for years. కొన్ని సంవత్సరాలుగా మనం సంఘంలో ఉండవచ్చు. And we listen God's word. మనం దేవుని వాక్యం వినవచ్చు. We can give we can listen that truths in మనం the church. సత్యాలు సంఘములో వింటూ ఉండవచ్చు. And but at the end, కానీ ఆఖరికి చివరికి so God can accept one person and reject another person. దేవుడు ఒక వ్యక్తిని అంగీకరిస్తారు, వేరొక వ్యక్తిని ఆయన తృణీకరిస్తారు. But it need not be. అది ప్రతిసారి అలా అవుతుందని కాదు, కానీ Need not be like that. అలా అవ్వవలసిన అవసరం లేదు. But కానీ we see that if we are like that second law, that the first the criminal said, save yourself and save me. ఇక్కడ ఒకవేళ మనము ఇక్కడ మొట్టమొదటి దొంగ వలె, నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించు అని చెప్పిన దొంగ వలె ఉంటే గనక, Save me. నన్ను కూడా రక్షించు, I am worthy to be saved. నేను రక్షించబడటానికి యోగ్యుణ్ణి, నన్ను కూడా రక్షించు, And you save me also. నన్ను కూడా రక్షించు అని And I am not worthy to receive all these punishments. ఈ యొక్క శిక్షను పొందడానికి నేను అర్హుణ్ణి కాదు అని అనుకున్నట్లయితే, That's another person said. ఇంకొక వ్యక్తి ఏం చెప్పారు? Yeah. ఇంకొక నేరస్తుడు ఏం చెప్పారు? Do you not even fear God? The sins that we indeed suffering justly. ఇక్కడ నీవు దేవునికి భయపడవా? మనము న్యాయముగా శిక్ష పొందుతున్నాము. I am worthy to receive this punishment. ఈ శిక్ష పొందడానికి నేను అర్హుడను అని ఆయన ఒప్పుకున్నాడు. We deserve. నేను తగిన వాడిని, ఈ శిక్ష పొందడానికి తగిన వాడిని అని ఒప్పుకున్నాడు. And then he said that he was justified. అప్పుడు ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, that when we come to God with Lord, I deserve nothing, I deserve punishment. మనము దేవుని యొద్దకు, ప్రభువా నేను యోగ్యుణ్ణి కాదు, నేను శిక్షకు పాత్రుణ్ణి అని వచ్చినట్లయితే, And when you come to God, Lord, that I am not worthy. ప్రభువా నేను యోగ్యుణ్ణి కాదు అని ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, And when you come to God, Lord, let others know my sin, no problem. ప్రభువా ఇతరులకి నా పాపం తెలిసినా పర్వాలేదు అని ప్రభు యొద్దకు వచ్చినట్లయితే, Lord, no problem. If you accept me, Lord, that is enough. ప్రభువా నీవు నన్ను అంగీకరిస్తే చాలు, ఇతరులకి నా పాపం తెలిసినా పర్వాలేదు అని వచ్చినట్లయితే, Yeah,
when you come to God with that real repentance, మనం నిజముగా పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు వచ్చినట్లయితే and the Lord will accept us. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. And they come with the repentance, Lord, I sinned. పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు రండి, ప్రభువా నేను పాపం చేశాను అని. And we see that another thing మనం ఇంకొక విషయం చూడవచ్చు. in Matthew 27. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. Here we see about the Judas Iscariot. ఇక్కడ మనం యూదా ఇస్కరియోతు గురించి చూస్తాము. Verse 3 and 4. 3-4 వచనములు చదువుతున్నాను. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. So here we see what is the Judas Iscariot sin? ఇక్కడ యూదా ఇస్కరియోతు ఏం చేశాడో మనం చూస్తున్నాం. He committed sin. అతడు పాపం చేశాడు. And he said, yes, I sinned. ఆయన చెప్పాడు నేను పాపం చేశానని చెప్పాడు. I sinned. నేను పాపం చేశానని I betrayed that innocent blood. నేను నిరపరాధి రక్తమును అప్పగించాను అని ఆయన ఒప్పుకున్నాడు. He confessed his sin. ఆయన పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడు. But there was no remorse, sorrow in his heart. కానీ అతని యొక్క హృదయంలో నిజంగా పశ్చాత్తాపం లేదు. And if he would have had that remorse and he would have come back to Jesus, Lord, I betrayed you. అతడు నిజంగా పశ్చాత్తాపం చెందినట్లయితే యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి ప్రభువా నేనే నిన్ను అప్పగించాను అని చెప్పాలి. What you see the Peter on the contrary. మీరు ఒకవేళ పేతురుని చూసినట్లయితే దీనికి వ్యత్యాసంగా ఉంటుంది. What is the sin that Peter committed? పేతురు చేసిన పాపం ఏమిటి? And he said, అతను చెప్పాడు he said, I don't know you. I don't know who is the person. నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పి he denied Jesus Christ in front of a girl. ఒక చిన్న బాలిక ముందు యేసు ప్రభువుని ఒప్పుకోలేకపోయాడు. You know what is the sin? See Jesus said, if you deny me in front of to others, my heavenly Father also deny you. అక్కడ యేసు ప్రభు ఒకసారి ఏం చెప్పారు, మనుషుల ఎదుట మీరు నన్ను ఒప్పుకోకపోయినట్లయితే తండ్రి ఎదుట నేను ఒప్పుకోనని ఆయన చెప్పారు. According to the sin that Peter committed, he denied Jesus Christ. He is supposed to be denied by Father. ఆ విధంగా చూసినట్లయితే తండ్రి చేత పేతురు గారు ఒప్పుకోలు పొందకుండా ఉండాలి. But Jesus accepted Peter. కానీ యేసు ప్రభు పేతురు గారిని అంగీకరించారు. He committed a greater sin. ఆయన పెద్ద పాపమే చేశారు. Yeah, he betrayed, but he denied. Peter denied and Judas betrayed. పేతురు గారు ఆయన్ని ప్రజల ముందు ఒప్పుకోలేదు. యూదా ఏం చేశారంటే ప్రభువుని అప్పగించారు. Yeah, both are committed sin. ఇద్దరు పాపం చేశారు. But we see that in Mark 14, we see that about Peter. మనం మార్కు సువార్త 14వ అధ్యాయంలో పేతురు గురించి ఒకసారి చూడవచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయం. Mark 14:72. 72. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనము. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచూ ఏడ్చెను. He wept bitterly. అతడు తలపోయిచూ చాలా దుఃఖపడెను. He wept bitterly. చాలా ఏడ్చెను. And finally what happened? చివరికి ఏమైంది? And he said, I am not fit to be an apostle. ఆయన ఏం చెప్పాడు అంటే చివరికి నేను అపోస్తలుగా ఉండటానికి పనికిరాను అని చెప్పాడు. I am not fit. నేను పనికిరాను. I denied my Lord. నేను నా ప్రభువుని అంగీకరించలేదు. You see in John chapter in John యోహాను సువార్త 21 we see here. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. And even after the resurrection Jesus appeared to his disciples and encouraged them
పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు తన శిష్యులకు కనిపించి వాళ్ళని ప్రోత్సహించారు. And encouraged Peter. పేతురుని ప్రోత్సహించారు. And told that Mary Magdalene go and tell the Peter. మేరీ మగ్దలేనికి ఆమెకి చెప్పారు, పేతురుకి చెప్పు అని ఆయన చెప్పారు. And he mentioned Peter's name. ఆ పేతురు పేరు ఆయన చెప్పారు. ఆయన And though he denied Jesus Christ, he told Mary Magdalene go and tell Peter. ఆయన యేసు ప్రభుని మనుషుల ముందు ఒప్పుకోపోయినప్పటికీ పేతురు అని పేరు పెట్టి మరీ ఆయన్ని పిలవమని చెప్పారు. Because Jesus knew the heart of Peter. యేసు ప్రభుకి పేతురు యొక్క హృదయం ఎలా ఉందో తెలుసు. But what is the heart of Peter? పేతురు యొక్క హృదయం ఎలా ఉంది? And he is broken. అది విరిగిపోయింది. And he said, I am not fit to be a follower of Jesus Christ. నేను యేసు ప్రభువుని వెంబడించుటకు, ఆయన శిష్యుడిగా ఉండుటకు నేను తగిన వాడిని కాదు అని విరిగిపోయింది. And he said like this. ఆయన ఈ విధంగా చెప్పారు. In chapter 21 verse 3. 21వ అధ్యాయము 3వ వచనము. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు What is that? He said, Peter said, I am going fishing. అక్కడ పేతురు గారు ఏం చెప్పారు? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని చెప్పారు. In the beginning Jesus said, come to I make you fishers of men. ప్రారంభంలో యేసు ప్రభు ఏం చెప్పారు? మీరు మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానని చెప్పారు. Follow me, I will make you fishers of men. నన్ను వెంబడించండి, నేను మనుషులు పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తానని పేతురుతో చెప్పారు. But now Peter is saying that I am unfit to be a fishers of men, I am going for fishing. కానీ ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు అంటే, నేను మనుషులు పట్టే జాలరుగా పనికిరాను కానీ నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానని చెప్పారు. That is that broken person. అది విరిగిపోయిన మనిషి యొక్క లక్షణం. I am not fit. నేను దీనికి పనికి రాను. I am not worthy. నేను దీనికి యోగ్యుని కాను. True repentance leads to the place, Lord, I am unworthy. నిజమైన పశ్చాత్తాపం ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రభువా నేను యోగ్యుని కాదు అని. Not just to confess our sins. కేవలము పాపాన్ని ఒప్పుకోవడం కాదు కానీ, and come to the place, Lord, I am not worthy. కానీ ఒక ప్రదేశానికి వస్తాము, ప్రభువా నేను యోగ్యుని కాదు అని. Lord, there's nothing good in me. In Paul, we know about the Paul. Paul said, though he's a great man of God, and he did a cruel sin, killed the Christians. మనం పౌలు గారిని చూసినట్లయితే ఆయనలో ఏ మంచి లేదని ఆయన ఒప్పుకున్నారు. ఆయన క్రైస్తవుల్ని చంపేసేవారు. And when he repented, he said, I am not in my good, nothing good. I am a chief of all sinners. ఆయన మారు మనసు పొందినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నేను పాపుల్లో ప్రధానుడిని, నాలో ఏ మంచి లేదు అని పౌలు గారు. I am not worthy to be an apostle. నేను అపోస్తలుగా ఉండడానికి యోగ్యుని కాదు అని చెప్పారు. My place is that chief of all sinners. నా యొక్క స్థానము ఏమిటి అని అంటే, పాపులలో ప్రధానుడు, అది నా స్థానం. And because of that, the Lord exalted Paul. ఆ విధంగా తను ఉన్నాడు కాబట్టి పౌలు గారిని దేవుడు హెచ్చించాడు. God wants us to come to the place of bottom, take the place of the Lord's prestige. దేవుడు మనల్ని అట్టడుగు స్థానంలో మనం దీనులుగా ఉండటానికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. God wants us to humble ourselves. మనల్ని తగ్గింపు హృదయంతో ఉండాలని కోరుకుంటున్నాడు. The Lord says, humble yourself under the mighty hand of God. ప్రభు చెప్తున్నాడు, దేవుని యొక్క బలిష్టమైన హస్తము కింద మీరు దీనులై ఉండుడి. In due season he will exalt you. ఆయన తన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. Yeah, that never always to acknowledge our sin. ఇదంతా కూడా మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి and repent, పశ్చాత్తాపం చెందాలి. and never mind if someone know about our sins. ఎవరన్నా మన పాపం గురించి తెలుసుకున్నా దాని గురించి మనం పట్టించుకోని అవసరం లేదు. Yeah, if you sin in the publicly, suppose if there are number of times I have asked apologies to in front of the church. చాలా సార్లు నేను సంఘం ముందు నేను కోపడినందుకు నేను క్షమాపణ అడిగాను. Yeah, I apologize because let them know that I behaved like that. నేను ఆ విధంగా ప్రవర్తించానని వారికి తెలిసినా పర్వాలేదు, నేను క్షమాపణ అడిగాను. Yes, let others know that he always be like that. మిగతా వారు అనుకోనివ్వండి, అతను ఎప్పుడు అలాగే ఉంటారు, మళ్ళీ క్షమాపణ అడుగుతారు అని అనుకోనివ్వండి. Okay, అనుకోనివ్వండి. Okay, let them low estimate me, but what we need is
that acceptance from God. వాళ్ళు నన్ను తక్కువగా అనుకోనివ్వండి, కానీ నాకు కావాల్సింది ఏమిటి అంటే దేవుని యొక్క అంగీకారం కావాలి, and His life. ఆయన యొక్క జీవం కావాలి. Lord, I want that life to come flow freely in my life. ప్రభువా, నీ యొక్క జీవము స్వేచ్ఛగా నా హృదయంలోనికి రావాలి అని కోరుకోవాలి. So that, Lord, I want to open the windows of repentance, Lord, so that I can see the light and the life in me. నీ యొక్క వెలుగు జీవము పశ్చాత్తాపం ద్వారా నా హృదయంలోనికి రావాలి ప్రభువా అని మనం కోరుకోవాలి. So repentance is that entrance to that light and the life of Jesus to come in our hearts. యేసు ప్రభుని యొక్క వెలుగు జీవము లోనికి రావడానికి పశ్చాత్తాపమే ఒక మార్గం. May God help us to continue till the end to live in the state of repentance. చివరి వరకు మనం పశ్చాత్తాపంలో మారు మనసులో ఉంటూ దేవునిలో నిలబడటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. May God help us. దేవుడు మనకు సహాయం చేయను.